వచ్చినప్పుడు మాకు ఫస్ట్ టైం నమ్మకం కాలేదు వాస్తవానికి. కానీ చెప్పిన వాళ్ళని మేము కాదని లేక, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పనిచేసినాం కాబట్టి కాదని లేక ఫ్రీ జర్నీకే కదా అని చెప్పి ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయినాము. బండికి ప్రోడక్ట్ ఇస్తే నేమ్స్ ఆఫ్ నెగిటివ్ మాడి పాల్గొన్న తర్వాత ఇలాంటి మీటింగ్ వచ్చాము. ఫస్ట్ టైం మీటింగ్ విన్న తర్వాత సరే ఇంతమంది చేస్తున్నారు కదా అని చెప్పేసి నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేస్తే ఈరోజు కంప్లీట్గా మన లైఫ్ అనేది చేంజ్ అయిందండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు చాలా మంది నేను డ్రైవర్ అంటే నమ్ముతారా? రైట్. సో నంబరు కానీ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ 4 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేశాను. ఆ తర్వాత హఫీజ్పేట్లో సొంతంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రైవేట్ బిజినెస్ రన్ చేశాను. కానీ ఓలా క్యాబ్ వచ్చిన తర్వాత బిజినెస్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. కొన్న వెహికల్స్ అమ్మితే 20 లక్షలు అప్పులోకి వెళ్ళిపోయాము. కానీ 1 లక్ష రూపాయలు వస్తే చాలా వెస్ట్ స్టార్ట్ చేశాను. 1 లక్ష రావడానికి మాత్రం 2 సంవత్సరాలు పట్టింది. ఎంత? 2 ఇయర్స్. ఎందుకంటే ఇది రాత్రికి రాత్రి కరోడ్పతి అయ్యే బిజినెస్ కాదు. ఎస్ ఆర్ నో? కానీ అప్లై చెప్పి ఫాలో చేసిన చాలా మందికి చెప్పాను. 31 మందికి చెప్పిన తర్వాత ఫస్ట్ వ్యక్తి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక అప్పటిదాకా నాకు పిచ్చి చేసినట్టు అయిపోయింది. ఎంతమందికి చెప్పినా అర్థమైతే లేదు, ఇంత మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డా. కానీ జాయిన్ అయినాక కూడా కొందరు వస్తారు కొంటారు, మళ్ళీ సెకండ్ మీద కొంటలేరు. కొందరు వస్తారు మీటింగ్కి వస్తారు, మళ్ళీ ఆగిపోతున్నారు. సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే, సో కప్పలు తెలుసా అందరికి? అప్పుడు తెలుగు ఓకేనా? కప్పలు తెలుసు కదా? ఈ కప్పలు ఉన్నాయి కదా, ఒక సైడ్ కిలోబాట్ పెట్టండి, ఒక సైడ్ కిలో కప్పల్ని వేసి జోకండి. సాధ్యమవుతుందా? ఏమవుతుంది? ఈ కప్పలు వేస్తే ఇంకో కప్ప పోతుంది, ఈ కప్పలు వేస్తే ఇంకో కప్ప పోతుంది. ఈ బిజినెస్ లో వచ్చే పీపుల్ అంటే, ఈ బిజినెస్ ఎట్లా అంటే కప్పల్ని జోకే లాంటిది అన్నమాట.